మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహిమ 12వ అధ్యాయము. ముఖ్య పండుగలు. అరుణాచలేశ్వర దేవాలయమందు అనేక పండుగలు జరుగును. కొన్ని పండుగలేమో కొన్ని రోజుల పాటు జరుగును, మరికొన్నేమో ఒక్క రోజుతోనే ముగియును. సూర్యుడు ఉత్తరానికి మరలే సమయాన ఉత్తరాయణ పండుగ జరుగుతుంది. జనవరి మాసంలో ఈ పండుగను మహావైభవంగా 10 రోజులు జరుపుతారు. తరువాత ముఖ్యంగా చెప్పదగిన పండుగ మహాశివరాత్రి. ఈ పండుగ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరుగుతుంది. ఇది అతి ప్రధానమైన పండుగ. పరమేశ్వరుడు జ్యోతిస్తంభధారి అయి కలహించుకునే బ్రహ్మ విష్ణువుల మధ్య నిలచి వారి గర్వమును తొలగించి అనుకువను ప్రసాదిస్తాడు. అరుణాచలముగా ఉండిపోతాడు. వారు మరలా అరుణాచలాన్ని అనేక విధాలుగా ప్రార్థింపగా వారి ప్రార్థనను మన్నించి పరమేశ్వరుడు లింగ రూపాన్ని ప్రసాదిస్తాడు. ఈ లింగోద్భవము శివరాత్రి పండుగ నాటి రాత్రి జరిగింది. అందుకే శివరాత్రి పండుగకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. శైవమతము ప్రారంభమైన నాటి నుండి తిరువన్నామలైలో జరిగే శివరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. శివరాత్రి పండుగకు ముందు రోజే పట్టణము మరియు దేవాలయము దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. పండుగకు ముందు రోజు రాత్రి 2 లేక 3 గంటల నుండి దేవాలయ ద్వారాలన్నీ తెరుస్తారు. మొదట అరుణాచలేశ్వరునకు అభిషేకము, తరువాత వేదోచితంగా పూజలు జరుగుతాయి. తదనంతరము లక్షార్చన. ఈ అర్చన పండుగ నాటి ఉదయం 5 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఇక శివరాత్రి నాటి రాత్రంతా దేవాలయము తెరువబడి ఉంటుంది. 4 కాలాలు పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా పూజలతో రాత్రంతా గడిచిపోతుంటుంది. గర్భగుడి చుట్టూ అనగా 2వ ప్రాకారంలో భక్తులు రాత్రంతా ప్రదక్షిణలు చేస్తుంటారు. లక్షలాది భక్తులు పగలు రాత్రి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కొందరు గిరి ప్రదక్షిణ చేసి వచ్చి అరుణాచలేశ్వర దేవాలయంలో జరిగే పూజలను చూస్తూ జాగరణ చేస్తారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయము. అప్పుడు గుడి గంటలన్నీ మ్రోగుతాయి. గర్భగుడి లోపల మరియు బయట అరుణాచలేశ్వరునకు హారతులిస్తారు. ఆ హారతులను భక్తులు కళ్ళారా చూచి తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. భగవాన్ రమణ మహర్షులు జీవించి ఉండే కాలములో శ్రీ రమణాశ్రమంలో కూడా మహాశివరాత్రి పర్వదినము వైభవంగా జరిగేది. అది శివరాత్రి పర్వదినము. భగవాన్ రమణ మహర్షులు ఆసీనులై కొండవైపు చూస్తున్నారు. ఆయన చెంత భక్తులు చేరి ఉన్నారు. ఇంతలో ఒక భక్తుడు, భగవాన్, దక్షిణామూర్తి స్తోత్రములోని ప్రాశస్త్యమును గుర్చి చెప్పండి, జాగరణ గడుస్తుంది అని వేడుకొన్నాడు. భగవాన్ సరే అన్నట్లు తల ఊపారు. ఇక భగవాన్ ఏము చెబుతారో వినాలని ఆసక్తితో ఆయన ముఖారవిందము వైపు అందరూ చూస్తున్నారు. కాని భగవాన్ ఏమీ మాట్లాడలేదు. మౌనముద్రధారి అయి తదేకంగా అరుణాచలుని వైపు చూస్తూ ఉన్నారు. ఆ మౌనము అఖండమైపోయింది. గడియారము ఆడుతూ ఉంది. గంటలు గడిచిపోయాయి. అక్కడ కేవలం నిశ్శబ్దత చోటు చేసుకున్నది. భక్తులందరూ తమలో తాము మునిగిపోయారు. రాత్రి పోయింది. అరుణోదయమయ్యింది. ఇప్పుడు అందరకు దేహాత్మ భావన కలిగి మెలకువ వచ్చింది. అప్పుడు భగవాన్ ప్రశ్న వేసిన భక్తుని వైపు చూచి, ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర విశిష్టత తెలియవచ్చిందా అన్నారు. అందరూ తలలు ఊపారు. కృతజ్ఞతాపూర్వకంగా భగవానునకు నమస్కరించారు. అప్పుడు భగవాన్ ఇలా అన్నారు, శివరాత్రి జాగరణ అంతరార్థము కూడా ఇంతే. అంటే రాత్రంతా తనలో తాను మునిగి మెలకువతో నిద్రపోవాలి. ఇప్పుడు మీరందరూ చేసింది ఇదే శివరాత్రి జాగరణ పరమార్థము. ఈ విధమైన ఆత్మనిష్టతో గిరి ప్రదక్షిణ చేయండి, అది మహాపుణ్యము అని భగవాన్ ఉపదేశించారు. ఏప్రిల్ లేదా మే మాసంలో వసంతోత్సవపు పండుగ జరుగుతుంది. ఇది కామదహన మహోత్సవము. కామ సంకల్పాలకు మూలమైన మన్మధుని నాశనం చేసే రోజది. ఈ పండుగను కూడా 10 రోజులు చేస్తారు. ఇక చెప్పుకోదగినది తిరువడల్ పండుగ. పార్వతీ పరమేశ్వరుల మధ్య ఏర్పడిన కలహము సుందరర్ మహాముని ప్రమేయంతో తొలగిపోతుంది.
వారు నాటితో భేదము మరిచి ఒకటవుతారు. ఆ రోజున దేవాలయ అర్చకులు పార్వతీ పరమేశ్వరులు మరియు సుందరర్ వేషాలు ధరించి అభినయిస్తారు. ఇదంతా చూడముచ్చటగా ఉంటుంది. ఇక చెప్పదగినది నవరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి. పార్వతీ అంశమైన దుర్గ లోకకంటకుడైన మహిషాసురుణ్ణి 9 రోజులు యుద్ధము చేసి 10వ రోజున సంహరిస్తుంది. ఇందుచేత తిరువన్నామలై పట్టణంలో ఉండే అమ్మ కోవెలలో నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. అరుణాచలేశ్వర దేవాలయంలో ఈ పండుగను వైభవంగా జరుపుతారు. అంతేకాదు ఆ పట్టణమందున్న దుర్గమ్మ కోవెలలో అమ్మకు మహిషాసురమర్దిని అలంకారాన్ని చేస్తారు. ఘనంగా వేడుకలు జరుపుతారు. ఇక సూర్యుడు దక్షిణానికి వాలుతాడు. ఇదే దక్షిణాయనము. ఈ కాలాన్ని పురస్కరించుకొని దక్షిణాయన పండుగను 10 రోజులు చేస్తారు. ఈ పండుగను కూడా మహా సంబరంగా చేస్తారు. ఇక సంవత్సరములో 3 రోజులు అరుణాచలేశ్వరుడు పలు తావులందుగల తన భక్తులను వెదకుతూ పోతాడు. ఇదొక సంప్రదాయము. జనవరి నెలలో మనలూరు పెట్టై మరియు కలసపాకంను, ఆగస్టు మరియు సెప్టెంబరు మాసాలలో కీల్నత్తూరును దర్శిస్తాడు. అరుణాచలేశ్వరుడు బయలుదేరే ముందు పూజలు చేస్తారు. ఆ పూజలు చూడ మనోజ్ఞంగా ఉంటాయి. ఈ పండుగలే కాక స్కందషష్ఠి, తిరుకళ్యాణము, మాణిక్యవాచ్కర్, 10 రోజుల వేడుక మున్నగు పండుగలను కూడా ఇక్కడ చేస్తారు. ఇక మనము దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన కార్తీక దీపం పండుగను గూర్చి తెలుసుకుందాము. ఈ పండుగ గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉన్నది. దీనిని తిరువన్నామలైలో మహావైభవోపేతంగా జరుపుతారు. పౌర్ణమి నాడు జరుగుతుంది. ఈ పండుగను గూర్చి తెలుసుకునే ముందు దాని ప్రాచీనతను గూర్చి కూడా కొంచెం తెలుసుకుందాము. ప్రాచీన తమిళ సాహిత్యములో తోల్కాప్పియం అతి పురాతనమైన రచన. ఈ గ్రంథము తమిళ వ్యాకరణాన్ని మరియు ఇతర విషయాలను కూడా తెలుపుతుంది. ఈ రచన క్రీస్తుపూర్వము 2000-2500 కాలము నాటిదని సాహిత్య విమర్శకుల అభిప్రాయము. ఈ గ్రంథములో ఒక సూత్రమందు దీపపు సిక పైభాగాన్ని సూచించు విధముగా అని ఒక ఉపమానాన్ని ప్రయోగించాడు. ఒక వ్యాఖ్యాత ఈ వాక్యాన్ని ఇలా పేర్కొన్నాడు: మిక్కిలి దేదీప్యమానమై గాలికి కదలక ఆకాశమునకు వ్యాపించే అన్నామలై కొండపై వెలిగించే జ్యోతిని, దాని వైభవాన్ని ఉపమానంగా ఉదహరించాడు అని. ప్రాచీన కాలమందలి జైన కవి వ్రాసిన జీవక చింతామణిలోను, తిరుతక్క తేవార్లోను ప్రజలు కార్తీక దీపోత్సవాన్ని జరుపుకునే విధమును మనోహరంగా వివరించబడినది. సంగము కాలమందలి తమిళ ప్రాచీన సాహిత్యములో కార్తీక దీపోత్సవ వైభవము వివరించబడినది. కర్నర్పాడు అనే రచనలో కవి ఒక పద్యములో తమిళ మాసమైన కార్తీకమందు కృత్తికా నక్షత్రాన ప్రజలచే వెలిగించబడే జ్యోతి భూమి మీద వికసించి వ్యాపిస్తుంది. దాని మేల్కొలుపుతో వర్షము ప్రారంభమవుతుంది అని వివరించాడు. ఇంకొక తమిళ ప్రాచీన రచన కళావళి నార్పదు. ఇది 3వ సంగము వంశీయుల కాలంలో క్రీస్తుపూర్వము 1000 సంవత్సరంలో వెలసింది. ఈ రచనలో కవి అంటాడు: యుద్ధ భూమిలో మరణించిన యుద్ధ వీరుల మృతదేహాల నుండి ప్రవహించే రక్తపు ఏరులు కార్తీక దీపోత్సవము నాడు దీపస్తంభము వెలిగింప అది ఎర్రని కాంతితో నలుదిశల వ్యాపించు రీతిగా ఉందని వర్ణించాడు. ఈ కాలమందలి ఇంకొక రచన అయి పళమోలిలో ప్రతి పద్యము చివర కొండపైని జ్యోతివలే అనే అర్థము వచ్చే మకుటము ప్రయోగించబడినది. జ్ఞాన సంబంధర్ వ్రాసిన తేవారంలో చిన్నారి అయిన పుంపావైని మృత్యువు నుండి మేల్కొల్పే సమయాన ఆయన బాధతో, ఓ పుంపావై, పవిత్రమైన కార్తీక దీపోత్సవాన్ని చూడకమునుపే వెళ్ళిపోయావా అని అంటాడు. తేవారంలో ఇంకొక పాటలో జగత్తును పాలించే ప్రభువే దీపం, కార్తీకాన వెలిగించే జ్యోతి అని పేర్కొన్నాడు. కార్తికేయ దీపం అనే రచనలో సుమారు 100 పద్యాలలో దీపోత్సవ వైభవం వర్ణించబడినది. భగవాన్ను కార్తీక దీప ప్రాధాన్యతను వివరించమన్నారు భక్తులు. అందుకు భగవాన్ 4 చరణాలు గల ఒక పద్యాన్ని వ్రాసి ఇచ్చారు. దాని భావమిది: కార్తీక దీపోత్సవము నిన్ను లోనికి మరలించి హృదయమున చేర్చి అందులో మునుగునట్లు చేస్తుంది. శతాబ్దాల కాలం నుండి ఈ ఉత్సవము ఒకే విధమైన ఆచార పద్ధతులతోనూ పూజాది కార్యక్రమాలతోనూ విలసిల్లుతూ వస్తున్నది.
పండుగకు కావలసిన ఏర్పాట్లన్నీ దేవస్థానం వారు మరియు పురపాలక సంఘం వారు చేస్తారు. ప్రతి సంవత్సరము ఏర్పాట్లన్నీ యథాతథంగా జరుగుతూ ఉంటాయి. అరుణాచలునకు మాత్రం ప్రతి సంవత్సరము నూతనానుభవమే. ఆయన ఆనందముతో ఏర్పాట్లన్నీ తిలకిస్తాడు, భక్తులకు సుఖశాంతులను ప్రసాదిస్తాడు. దీపోత్సవాన్ని కన్నులారా చూచి ముక్తిని పొందుటకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి తిరువన్నామలైకి వస్తారు. దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమము వండల్కాల్ ముహూర్తముతో ప్రారంభమవుతుంది. ఇది కేవలం చిన్న కార్యక్రమమే. ఆహ్వాన పత్రికలు పట్టణమంతా పంచుతారు. 16 రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి 3 రోజులు పలువురి దేవతలను పూజించి వారిని సంతోషపరుస్తారు. తరువాత 3 రోజుల్లోనూ కొండపైన దీపాన్ని వెలిగించే మంగళప్రదమైన కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి. ఇక పతాక ఆవిష్కరణతో 10 రోజుల పండుగ ప్రారంభమవుతుంది. దీనినే ధ్వజారోహణం అంటారు. ఈ వేడుకను తిలకించుటకు లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ దినము అరుణాచలేశ్వరుణ్ణి బాగా అలంకరించి గుడి నుండి బయటకు తెచ్చి ధ్వజస్తంభము ముందు కూర్చోబెడతారు. ఆయన సమక్షంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిర్ణీత సమయంలో మంగళ వాయిద్యాలు మ్రోగుచుండగా, అర్చకులు వేదమంత్రములు చదువుచుండగా పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తరువాత పూజారులు సప్త నదులను, దేవతలను, ఋషులను ఈ మహోత్సవానికి ఆహ్వానిస్తారు. ధ్వజారోహణం ముగిసిన పిదప అరుణాచలేశ్వరుణ్ణి తీసుకువెళ్లి దక్షిణ దిశలో ఉన్న పెద్ద హాలులో ఉంచుతారు. ఆ 10 రోజులు అరుణాచలేశ్వరుడు అలంకార మంటపంలో ఉంటూ తన బిడ్డలైన భక్తులకు దర్శనమిస్తాడు. రోజుకు పలుమార్లు గుడినంతా దర్శిస్తాడు, చుట్టూ తిరుగుతాడు, వేదమంత్రాలు వింటాడు, తక్కిన విగ్రహాల ఉత్సవాలను తిలకిస్తాడు. ప్రత్యేకించి 5వ నాటి రాత్రి అరుణాచలేశ్వరుడు వృషభ వాహనారూఢుడై చరిస్తాడు. ఇక ముఖ్యమైనది 8వ రోజు పండుగ రథోత్సవము. ఆ రోజు అన్నామలయ్యార్ మరియు ఉన్నామలై అమ్మ వీరిద్దరూ పెద్ద రథములో ఆసీనులు కాగా, తక్కిన దేవతలు తమ తమ రథాలను అధిరోహించి వెంటరాగా పార్వతీ పరమేశ్వరులు ఊరేగుతారు. ఈ ఉత్సవంలో గణేష్, సుబ్రహ్మణ్య స్వాములు ముందుంటారు. వేలాది మంది భక్తులు రథాన్ని లాగుచుండగా రథము మెల్లగా భక్తుల సందోహముతో కదలిపోతూ ఉంటుంది. రథము పడమటి వీడిని చేరేసరికి సాయంకాలమవుతుంది. శీతాకాలంలోని సూర్యుని తేజోవంతమైన చల్లని కిరణాలు కొండ శిఖరము నుండే తొంగి చూస్తూ అక్కడ చేరిన భక్త సందోహాన్ని చల్లదనంతో ముంచేస్తాయి. ఆ సమయాన కొండ ఒకవైపు ఉంటుంది, మరొక వైపు దేవాలయ గోపురాలు ఉంటాయి. మధ్యలో అరుణాచలేశ్వరుడు మరియు అపీత కుచాంబ రథముపై ఊరేగుతూ ఉంటారు. ఈ వైభవాన్ని గగనతలము నుండి దేవతలు, సిద్ధులు ఆనందంగా చూస్తూ పరవశిస్తూ ఉంటారు. ఇక 10వ రోజు పండుగ భక్తికి పరాకాష్ట. భక్తుల భక్తి ధ్వజారోహణతో ఆరంభమైంది. రోజు రోజు వృద్ధి చెందింది. ఇక చివరి రోజైన దీపోత్సవానికి చేరుకున్నది. ఈ రోజు ఉదయాన భరణీ దీపాన్ని వెలిగిస్తారు. ఇది కార్తీక దీపాన్ని ముందుగా తెలియచేసేది. దీపోత్సవాన్ని చూచుటకు దేశ విదేశాల నుండి ఎందరో భక్తులు వస్తారు. భాషలు వేరు, మతాలు వేరు, ఆచారాలు వేరు, కానీ అందరూ కలిసి అరుణాచలునేడ ఒకే విధమైన భక్తిని ప్రదర్శిస్తారు. సకల దేవతల ప్రార్థనానుసారం అరుణాచలుడు ఆ కొండ శిఖరముపై జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు. దీపోత్సవము నాడు దేవాలయ ప్రాంగణమంతా అందంగా అలంకరించబడి వెలిగిపోతూ ఉంటుంది. భక్తులు వేడుకలను చూచుటకు దేవళంలో చేరి ఉంటారు. దేవళమంతా భక్తజన సందోహంతో నిండి ఉంటుంది. ఆ భక్త సముద్రాన్ని చూస్తేనే ఇక కార్తీక దీపోత్సవం ప్రారంభమవుతుందని చెప్పవచ్చును. అరుణాచలేశ్వరుణ్ణి బంగారు నగలతోనూ పూలమాలలతో అందంగా అలంకరిస్తారు. తర్వాత తెర తీస్తారు. భక్తులందరూ తమ ఇష్టదైవము యొక్క మనోహర వైభవాన్ని నయనానందకరంగా చూస్తారు. అర్చకులు పూజలు చేస్తారు. తరువాత కర్పూర హారతులిస్తారు. ఒకవైపు గంటలు మ్రోగుతూ ఉంటాయి, ఇంకొక వైపు మంగళ వాయిద్యాలు, డంకాబేరీ నినాదాలు, ఇంకొక వైపు భక్తులందరూ ఏకకంఠముతో అన్నామలై యారుక్కు హరోహరా అని గగనతలమంతా నిండే విధంగా నోరారా ఎలుగెత్తి పిలుస్తూ ఉంటారు.
ఆ హారతిని తెచ్చి యజ్ఞశాలలో 5 ప్రమిదలందు వెలుగుతున్న జ్యోతులకు చూపిస్తారు. ఈ 5 జ్యోతుల నుండి ఒక దివిటీని వెలిగించి కొండపైకి తీసుకుపోతారు. కొండ శిఖరము పైన పెద్ద రాగి ప్రమిదలోని గంగాళంలో పెద్ద వత్తి, నెయ్యి మరియు కర్పూరము చేర్చి జ్యోతిని వెలిగించుటకు సిద్ధము చేసి ఉంటారు. శీతాకాలమందలి సూర్యుడు అస్తమిస్తేనే వాతావరణంలో చల్లదనము, నిశ్శబ్దత వెలుపలను దేవాలయంలోనూ వ్యాపిస్తుంది. జనమంతా జ్యోతిని చూడటానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇక దేవాలయం నుండి దూరంగా ఉన్న వీధులలో భక్తులు మేడలు, మిద్దెలు ఎక్కి ఆ పరంజ్యోతిని తిలకించడానికి నిరీక్షిస్తూ ఉంటారు. సరిగ్గా సాయంకాలం 6 గంటలకు దేవాలయంలో అరుణాచలేశ్వరునకు హారతులిస్తారు. జ్యోతిని వెలిగించుటకు సిద్ధము కండి అని కొండ శిఖరమున గల వారికి తెలపడానికి పెద్ద టపాకులు, బాణసంచాలు పేలుస్తారు. మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతాయి. చంద్రుడు తూర్పున ఉదయిస్తుండగా పరమానందముతో, అతిశయించిన ఉత్సాహముతో జ్యోతిని శిఖరముపై వెలిగిస్తారు. ఆ పరంజ్యోతిని చూచినంతనే లక్షలాది మంది భక్తులు అన్నామలై యారుక్కు హరోహర అని కొందరు, అరుణాచల శివ అరుణాచల శివ అని కొందరు పెద్ద పెట్టున అభినందిస్తూ నినాదాలు చేస్తారు. శిఖరాగ్రముపై జ్యోతి తేజోవంతంగా వెలుగుతూ ఉంటుంది. అరుణాచల నామధ్వని నలుదిశలా వ్యాపించి ఉంటుంది. పౌర్ణమి నాటి చంద్రుడు తన వెలుగును కొండపై పరుస్తాడు. అరుణాచలుని తేజోవంతమైన దయాకిరణాలు భక్తుల హృదయాల్లోకి దూసుకుపోతాయి. అప్పుడు భక్తులు పొందే ఆనందానికి మేర లేదు. ఇక శ్రీమతి సూరినాగమ్మ వ్రాసిన శ్రీ రమణాశ్రమ లేఖలు అనే గ్రంథాన్ని ఆధారంగా భగవాన్ రమణ మహర్షులు జీవించి ఉండే కాలములో రమణాశ్రమంలో జరిగే దీపోత్సవ కార్యక్రమాన్ని గూర్చి తెలుసుకుందాము. సాయంకాలము 3 గంటల నుండి దీపోత్సవ పండుగకు కావలసిన ఏర్పాట్లన్నీ భక్తులు చేస్తూ ఉంటారు. ఆశ్రమమంతా రంగురంగుల రంగవల్లులతో కలకలలాడుతూ ఉంటుంది. ఎటు చూచినా పచ్చ తోరణాలు దర్శనమిస్తాయి. సాయంకాలము భక్త బృందముతో భగవాన్ బయటకు వస్తారు. ముందుగా ఆయన కూర్చునుటకు సోఫాను కొండవైపు ముఖముతో ఏర్పాటు చేసి ఉంటారు. భగవాన్ వచ్చి సోఫా మీద కూర్చుంటారు. ఆయనకు ఎదురుగా ఒక ఎత్తు స్టూలు మీద పెద్ద కంచు హారతి పల్లెము ఉంచి ఉంటారు. కావలసినంత నెయ్యి అందులో పోసి ఉంటారు. భక్తులందరూ వరుసగా వచ్చి కూర్చుంటారు. మగవారు భగవానుకు కుడివైపున, ఆడవారు ఎడమవైపున. ఆ స్థలమంతా బుట్టలతో, తినుబండారాలతో నిండి ఉంటుంది. భక్తులు తెచ్చి నెయ్యి ప్రమిదలో పోస్తూ ఉంటారు. ఆయన దీపోత్సవ ప్రాధాన్యతను చెబుతూ జ్యోతిని అక్కడ వెలిగిస్తారు అని ఆ ప్రత్యేక స్థలాన్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ముఖము తేజోవంతంగా ఉంటుంది. ఆ తేజోవంతమైన కాంతి అరుణాచలునిపై పడి తిరిగి భగవాన్ వదనారవిందాన్ని చేరుతున్నట్లు ఉంటుంది. దేవాలయంలో టపాసులు పేల్చుతారు. బాణసంచా వెలిగిస్తారు. వెంటనే కొండ శిఖరముపై జ్యోతి ప్రత్యక్షమవుతుంది. తక్షణమే భగవానుకు ఎదురుగా అఖండ జ్యోతిని వెలిగిస్తారు. వైదిక బ్రాహ్మణులు నకర్మణ ప్రజాయధనేనా అని వేదమంత్రాలు చదువుతూ హారతినిస్తారు. ఆ కర్పూర హారతిని భగవాన్ మరియు భక్తులందరూ తీసుకుంటారు. తర్వాత భగవాన్ అక్కడున్న పలహారము కొంచెం స్వీకరిస్తారు. పిదప అక్కడున్న వాళ్ళందరూ ప్రసాదాన్ని పంచుతారు. ఇక భక్తులందరూ 2 వరుసలుగా కూర్చొని అక్షరమణమాలను పారాయణం చేస్తారు. దాని తర్వాత కరుణాపూర్ణ సుధాబ్దే అని పాడుతారు. భగవాన్ మాత్రము గడ్డము కింద చెయ్యి ఉంచుకొని కూర్చొని వింటూ ఉంటారు. అప్పుడు ఆయన ముఖము కాంతివంతంగా, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అరుణాచలుని మౌనము, భగవాన్ మౌనము ఏకమై ఉంటాయి. పున్నమి నాటి చంద్రుని చల్లని కాంతి కిరణాలు భగవాన్పై వ్యాపించి ఉంటాయి. దానికి తోడు అరుణాచలుని కరుణాపూర్ణ సుధా కిరణాలు పడి ఆయన అపరిమిత తేజోరాశిగా ప్రకాశిస్తుంటారు. శ్రీ రమణాశ్రమంలో నాటికి నేటికి యథాతథంగా ఈ వేడుక సాగుతున్నది. అంతేకాదు భగవాన్ కూడా తన ప్రభువైన అరుణాచలుణ్ణి మరియు జ్యోతిని తనివి తీరా చూస్తూ భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాడు. అరుణాచల శిఖరముపై వెలిగించే దీపము 11 రోజులు లేదా 13 రోజులు వెలుగుతూ ఉంటుంది. ప్రతిదినము సాయంత్రం 6 గంటల నుండి రాత్రంతా కనబడుతూ ఉంటుంది. ఈ జ్యోతిలో ఒక ప్రత్యేకమైన మరియు విశిష్టమైన ఆకర్షణ శక్తి ఉన్నది.
మన చూపును తన వైపు లాగుకుంటుంది. ఆ కాంతి మీద మనస్సుంచి లేక కేవలం ఎరుకతో గిరి ప్రదక్షిణ చేస్తుంటే సంకల్పరహితమైన ఆత్మానందం అనుభవమవుతుంది. పరవశుడైన భక్తునకు చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము ఏవీ తెలియరావు. కేవలం అరుణాచలుడు మరియు జ్యోతి, ఈ రెండింటిలో అందరూ మునిగి ఉంటారు. దీపదర్శనము వలన సమస్త పాపాలు నశించి ముక్తి లభిస్తుంది. ఈ దర్శనము కోటి యాగాల పుణ్యఫలము, సమస్త తీర్థాలలో కృంకులిడి సమస్త క్షేత్రాలను దర్శించిన పుణ్యఫలము లభిస్తుంది. ఈ దీపదర్శనముతో లెక్కలేని వరాలను పొందవచ్చును, సుఖశాంతులతో జీవింపవచ్చును. ఇది పరమేశ్వరుని నిర్ణయము. నాస్తి సోనాదృత క్షేత్రం నాస్తి పంచాక్షరాన్మనుః నాస్తి మహేశ్వరాత్ ధర్మో నాస్తి దేవో మహేశ్వరాత్ నాస్తి జ్ఞానం శివజ్ఞాన నాస్తి శ్రీరుద్రతశ్రుతిః నాస్తి శైవాగ్రనిర్విష్ణో నాస్తి రక్షాకరాద్గురుః నాస్తి రుద్రాక్షతో భూషా నాస్తి శాస్త్రం శివాగమాత్ నాస్తి బిల్వదళాత్ పత్రం నాస్తి పుష్పం సువర్ణకాత్ నాస్తి వైరాగ్య తత్సౌఖ్యం నాస్తి ముక్తే పరం పదం. ఇది స్కాంద పురాణములోనిది. భావము: అరుణాచలము కంటే మిన్నయగు క్షేత్రము లేదు. పంచాక్షర మంత్రము కంటే శ్రేష్టమగు మంత్రము లేదు. మహేశ్వర ధర్మము కంటే మించిన ధర్మము లేదు. శంభున కంటే మించిన దైవము లేదు. శివజ్ఞానము కంటే మించిన జ్ఞానము లేదు. శ్రీరుద్రము కంటే మించినది లేదు. శివభక్తులలో విష్ణువుకు సాటి లేరు. భక్తితో శుభప్రదమైన విభూతిని ధరించుట కంటే మించిన రక్షణ లేదు. రుద్రాక్షను ధరించుట కంటే మించిన భద్రభూషణము లేదు. శంకర వేదము కంటే మించిన శాస్త్రము లేదు. బిల్వపత్రముల కంటే మించిన పత్రములు లేవు. సువర్ణ పుష్పమును మించిన పుష్పము లేదు. వైరాగ్యము కంటే మించిన సౌఖ్యము లేదు. ముక్తికి మించిన పరమపదము లేదు. ఓం అరుణాచల శివ.